దిక్కాల సమయంలో మరి ఒక్కసారి మరి ప్రభా మాలో ఉంచిన జీవము కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ తండ్రి మీ యొక్క మాటలు వినటానికి ఉదయకాల సమయంలో ఆశతో వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు, రావాల్సిన వారిని బట్టి కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా. ఇంతవరకు మరి పాటల ద్వారా మరి ప్రభా నా తండ్రి మహింపరచబడిన దేవా, ఈ సమయంలో నీ మాటలు వినటానికి మీరే మాకందరికి సహాయం చేయండి. నిలవబడిన మీ దాసుని కూడా ప్రభా మీ సెలవు చాటును మరుగుపరుచుకొని ప్రభా తన నోటిని బురగా వాడుకునే ప్రభా వచ్చిన ప్రతి ఆత్మతో అక్కర కలిగిన కొలది ప్రభా మాట్లాడమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని అందరినీ మాటలతో బలపరచండి నైనా. ఈ లోక జీవితంలో ప్రభా నీ మాటలు మాకు ఎంతో అవసరమై ఉన్నాయి ప్రభా. అది మా జీవితంలో నైనా ప్రాక్టీస్ చేసుకోగలగడానికి కూడా సహాయం చేయండి. విన్ని విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో ఆ మాటలు శ్రద్ధ కలిగి మరి ప్రభా వాటిని ప్రభా నైనా మేము మా యొక్క అనుదిన జీవితంలో మరి ప్రభా ఏ సమయంలో ఏ మాట అవసరమవుతుందో ప్రభా ఆ రీతిగా మా ప్రవర్తనలోను, ఆలోచనలోను, తలంపుల్లోనూ ప్రభా ఆ మాటలను మేము తీసుకొనగలిగినట్లు సహాయం చేయమని మరి ప్రభా నీరు కట్టి ఫలింప చేసి అనేకులకి ఈ మాటలు ప్రభా విన్నవారి ద్వారా కూడా ప్రభా ఆశీర్వాదకరంగా ఉండినట్లు కృప చూపించమని, నిలబడబోతున్న మీ దాసుని కుటుంబాన్ని కూడా ఆశ్రయించి దీవించి చేరి వచ్చిన బిడ్డలందరినీ ప్రభా మీరే దీవించమని, మా చుట్టూ మీ అగ్ని కంచెను ప్రాకారంగా ఉంచమని, ఈ యొక్క ఫెలోషిప్ వరకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటూ సమస్త మహిమ ఘనత ప్రభావంలో మీకే ఆరోపిస్తూ యేసునామములో ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మగారు. రెవరెండ్ జామిరా కుమార్ ఐదో ప్లేస్. యేసుక్రీస్తు నామంలో వర్చువల్ ఫెలోషిప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరు ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని విడిచి వడ్డించబోతున్న బ్రదర్ సురేష్ బాబు గారు మన సుపరిచితులు. దీని ప్రారంభ దినాల నుంచి ఒక కీలకమైన వ్యక్తిగా ఉండి అనేక సందర్భాల్లో దేవుని వాక్యాన్ని బోధించిన దైవజనులు. అంతేకాకుండా ఆ ప్రారంభ దినాల్లో ఆయన సాక్ష్యం వినడానికి కూడా నాకు అవకాశం కలిగింది. బ్రదర్ సురేష్ బాబు గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అనంతపూర్లో నివసిస్తూ ఉన్నారు. క్రైస్తవ సిద్ధాంతాలను బోధించడంలో ఆయన ప్రావీణ్యం కలిగిన బోధకులు. వివిధ సంఘాల్లో దేవుని యొక్క వాక్య పరిచర్య మరియు వాక్య బోధన ద్వారా ప్రభుని సేవ చేస్తున్నారు. సురేష్ బాబు గారు పూర్వకాలంలో ఇంటర్మీడియట్ లో ఎడ్యుకేషన్ బోర్డుకి ప్రాంతీయ తనిఖీ అధికారిగా పదవి విరమణ చేశారు. 3 సంవత్సరాలు తన ఏకైక మనవరాలికి సురేష్ బాబు గారు ప్రియమైన తాతగారు. సురేష్ బాబు గారు ప్రస్తుతం తన ఏకైక కుమార్తె కుటుంబంతో కలిసి అనంతపురం నివసిస్తూ ఉన్నారు. ఆయనకు అలవాటు ఏంటంటే ఒక వాక్య భాగాన్ని తీసుకొని దాన్ని సవివరంగా వివరించగలిగే జ్ఞానాన్ని, అనుభవాన్ని దేవుడు అనుగ్రహించాడు. అంతేకాకుండా మధ్య మధ్యలో మళ్ళీ ప్రశ్నలు వేస్తూ ఒక సరైన దిశలో వింటున్న వారిని నడిపించగలిగే ఆ యొక్క కృపను దేవుడు ఆయనకు అనుగ్రహించాడు. ఆయన పరిచయం చేయడం నేను భాగ్యంగా భావిస్తూ మన ముందున్న సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ జామి రవికుమార్ పాస్టర్ గారు ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. మరొక ప్రాతకాలమున దేవుని వాక్యాన్ని నేర్చుకొనటానికి చేరి వచ్చిన సభ్యులందరికీ, దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. అందుకు సహాయకరంగా న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయము మొదటి 10 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. న్యాయాధిపతులు గ్రంథం 6వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. నేను ఒక వచనం చదువుతాను, దయచేసి మీరు ఒక వచనం చదవండి. ఇశ్రాయేలీలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించెను. మిద్యానీయులు వచ్చి ఇశ్రాయేలు మీద ఇచ్చాయని కనుక మిద్యానీయులు ఎదుట నిలవలేక కొండలలో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తనకు సిద్ధపరచుకున్నది. ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులను, అమాలేకీయులను, తూర్పున నుండి వారును తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదికి వచ్చి
వారి వారి ఎదుట ఎదుట దిగి దిగి గాజాకు గాజాకు పోవడానికి భూమి పంటలను పంటలను పొడి చేసి చేసి ఒక గొర్రెను గొర్రెను గాని గాని ఎద్దును గాని ఎద్దును గాని గాడిదను గాని సాధనమైన మన వారికి సాధనమైన ఇశ్రాయేలులకు ఉండనీయలేదు. ఉండనీయలేదు. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశమును దేశం పాడు పాడుచేటకు వారు దానిలోనికి వచ్చి ఇశ్రాయేలు మిద్యానీయుల మిక్కిలి హీన దశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. మిద్యానీయుల వలని బాధను బట్టి ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ప్రవక్తను పంపెను. అతడు ఇలాగ ప్రకటించెను. నేను ఐగుప్తు నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని. ఐగుప్తీయుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదుట నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. మీ దేవుడైన యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశంలో నివసిస్తున్నారు, వారి దేవతలకు భయపడకుడి అని మీతో చెప్పింది, కానీ మీరు నా మాట వినకపోతిరి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి యేసుక్రీస్తు ప్రభా, నీకు స్తోత్రములు నాయన. సర్వోన్నతమైన స్థలములలో మహింపరచబడు దేవా, నీకు వందనాలు. భూమి మీద మీకు ఇష్టమైన బిడ్డలకు సమాధానాన్ని అనుగ్రహించు దేవా, నీకు స్తోత్రములు. మరి యొక్క ఉదయకాలంన మీ వాక్యం నేర్చుకునటానికి ఎంతో ఆశతో ప్రభావ చేరి వచ్చిన బిడ్డలమైన మమ్మల్ని మీరు జ్ఞాపకం చేసుకుని మీ ఆత్మతో నింపుమని, మాకు మీ వాక్యంలో నుండి అనేక విషయాలు బోధించమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకార యోగ్యములు చేయమని, మీకు మాత్రమే ఘనత ఆరోపిస్తూ మా ప్రభువును మీ ప్రియ కుమారుడైన యేసు స్వామి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. న్యాయాధిపతుల గ్రంథము యెహోషువ రాజుల గ్రంథానికి మధ్యలో వస్తుంది. మోషే నాయకత్వంలో 40 సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేసి వాగ్దాన భూమిలోకి ప్రవేశించిన తర్వాత యెహోషువ నాయకత్వంలో ఆ దేశాన్ని అంతటిని విభాగించబడి వారు ఆక్రమించుకున్న తర్వాత, యెహోషువ కూడా చనిపోయిన తర్వాత వారి జీవన విధానంలో ఏర్పడిన పలు రకాలైన అనుభవాలు, సంభవాలను ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథం మనకు చూపిస్తుంది. ఇశ్రాయేలీల యొక్క అవిధేయత, వారి ఆధ్యాత్మిక స్థితి, నైతిక పతనం, సామాజిక అస్తవ్యస్త పరిస్థితులు వెరసి వారి యొక్క భ్రష్టత్వాన్ని ఈ గ్రంథం మనకు తెలియపరుస్తుంది. పాత నిబంధన గ్రంథం అంతటిలో ఇశ్రాయేలీల యొక్క చరిత్ర ఎంత విపులంగా గ్రంథస్థం చేయబడి ఉంది. మరే జాతి గురించి ప్రపంచంలో అంత విపులంగా గ్రంథస్థం చేయబడి ఉండటాన్ని మనం చూడం. అయినప్పటికీ చరిత్ర నుండి ఇశ్రాయేలీలు ఏ గుణపాఠాన్ని నేర్చుకోలేదని పాత నిబంధనలో ఉన్న ప్రతి గ్రంథంలో నుండి మనకు అర్థమవుతుంది. దేవుడు వారికి ఇచ్చిన వాగ్దాన దేశాన్ని పూర్తిగా స్వతంత్రించుకొని అక్కడున్న అన్యజనులందరినీ సమూలంగా నాశనం చేయమని మోషేకి ఆజ్ఞాపించాడు దేవుడు, యెహోషువకు ఆజ్ఞాపించాడు. అయినప్పటికీ ఆ ఆజ్ఞను వాళ్ళు నిర్లక్ష్యం చేయటం వల్ల ఎలాంటి దుష్పరిణామాలు కలిగాయో వాటి యొక్క సమాహారమే ఈ గ్రంథంలో మనము చూడగలుగుతాం. ఈ గ్రంథంలో చాలా మంది మనకు పరిచయం చేయబడతారు. వారి గురించి కూడా మనం కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. వారు ఎవరంటే మెసొపొతేమియులు, మోయాబీయులు, ఫిలిస్తీయులు, కనానీయులు, మిద్యానీయులు. వీరందరి ద్వారా ఇశ్రాయేలీలు హింసించబడటం, దేవుడికి తమ హీన స్థితిలో మొరపెట్టడం, దయగల దేవుడు వారి మొరకు జవాబుగా కొంతమంది నాయకులను లేవనెత్తి తన ప్రజలను విడిపించడం ఈ యొక్క గ్రంథంలో మనం ప్రాముఖ్యంగా చూస్తాం. మిద్యానీయులు ఎవరంటే అబ్రహాం యొక్క 3వ భార్య అయిన కెతురా యొక్క సంతానం. వారే మిద్యానీయులు. ఈ మిద్యానీయులలో ప్రాముఖ్యంగా మనకు మోషే మామ కనబడతాడు. తర్వాత మోయాబీయులు. వీరెవరంటే లోతు అతని పెద్ద కుమార్తెకు కలిగిన ఇన్సెస్ట్ జనరేషన్.
వారిని మోయాబీయులని పిలుస్తారు. ఇందులో నుంచి ప్రాముఖ్యంగా మనకు రూతు కనబడుతుంది. ఈ మోయాబీయులలో నుండి వచ్చిన రూతు బోయజ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకోవడం ద్వారా దావీదు వంశావళిలోకి, తద్వారా యేసు ప్రభు యొక్క వంశావళిలోకి ఆమె చేర్చబడినట్టుగా మనం చూస్తాం. తర్వాత ఫిలిస్తీన్లు, వీరు హాము సంతానం. షేము, హాము, యాపేత్ అనే నోవహు కలిగిన 3 కుమారుల్లో తండ్రి చేత దేవుని చేత శపించబడిన హాము అనే వాడి యొక్క సంతానంలో నుండి వచ్చిన వాళ్ళే ఈ యొక్క ఫిలిస్తీన్లు. వీళ్ళలో ప్రాముఖ్యంగా గొల్యాతు మనకు కనబడతాడు పాత నిబంధనలో. తర్వాత అమ్మోనీయులు, వీరు కూడా లోతుకు అతని 2వ కుమార్తెకు జన్మించిన ఇన్సెస్ట్ జనరేషన్ గా మనకు కనబడుతుంది. వీళ్ళలో ఉండే అనేక మందిని సొలొమోను పెళ్లి చేసుకొని దేవునికి ఆలయాన్ని నిర్మించిన తర్వాత ఎదురుగా ఉన్న పర్వతం మీద అన్య దేవతలకు, అమ్మోనీయుల దేవతలకు ఆలయాన్ని కట్టించినట్టుగా మనకు పాత నిబంధనల గ్రంథంలో కనిపిస్తుంది. చివరిగా అమాలేకీయులు, వీళ్ళు ఇశ్రాయేలీలతో వారు ఐగుప్తు నుండి వస్తూ ఉన్నప్పుడు తమ దేశం గుండా వెళ్ళటానికి ఇష్టపడకుండా వారితో మొట్టమొదటి యుద్ధం చేసిన వాళ్ళు అమాలేకీయులు. ఆ యుద్ధంలోనే మోషే తన చేతులు ఎత్తి ఉన్నంత కాలం యుద్ధంలో గెలవటం, చేతులు క్రిందికి దించినప్పుడు వారు ఓడిపోవటం మనం చూస్తాం. ఇక్కడ బాలాకు, బిలాము, హామాను అనే ప్రాముఖ్యమైన వ్యక్తులు మనకు ఇక్కడ కనిపిస్తారు. తర్వాత న్యాయాధిపతుల గ్రంథంలోనే 2వ అధ్యాయం 10వ వచనం నుండి 13వ వచనం వరకు మీరు చూడగలిగితే యెహోవాను ఎరుగని ఒక క్రొత్త తరం బయలుదేరినట్టుగా మనకు కనిపిస్తుంది. దయచేసి ఎవరైనా చదువుతారా? ఆ తరము వారందరూ తమ పితరుల యొద్దకు చేర్చబడిరి. వారి తర్వాత యెహోవానైనను ఆయన ఇజ్రాయేలుల కొరకు చేసిన కార్యములైనను ఎరుగని తరం ఒకటి పుట్టగా, ఇజ్రాయేలులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశంలో నుండి వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి బయలుదేవతలను పూజించి తమ చుట్టూ నుండి జనుల దేవతలలో ఇతర దేవతలను అనుసరించి వాటికి నమస్కరించి యెహోవాకు కోపం పుట్టించిరి. చూసారా, ఇది ఇశ్రాయేలీల యొక్క ప్రస్తుత పరిస్థితి. యెహోవాను ఎరుగని ఒక క్రొత్త తరం పుట్టుకొచ్చినట్టుగా మనకు కనబడుతుంది, రాయబడింది ఇక్కడ. దానికి కారణం ఎవరంటారు? యెహోవాను ఎరుగని క్రొత్త తరం పుట్టడానికి గల కారణం ఎవరు చెప్తారా ఎవరైనా? వారి పితరులు దేవుని వారి గురించి చెప్పడం తల్లిదండ్రులే. మనకి, వారి తల్లిదండ్రులే దానికి కారణం. దేవుని యొక్క గొప్ప ఆశ్చర్య కార్యాలను రాబోయే తరానికి తెలియపరచవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది. అందుకే దేవుడు కుటుంబాన్ని ఏర్పాటు చేశాడు. వారు యోర్దాను నది దాటేటప్పుడు ఒక్కొక్క తరానికి చెందిన వారు ఒక రాయి తీసుకొని ప్రవేశించేటప్పుడు ఆ దేశంలో ఉంచమని దేవుడు వారికి ఆజ్ఞాపిస్తున్నాడు. ఎందుకు అని తర్వాతి తరాల్లో మీ పిల్లలు ఎవరైనా మిమ్మల్ని అడిగినప్పుడు ఈ జరిగిన గొప్ప ఆశ్చర్య కార్యాన్ని, యోర్దాను నదిని దేవుడు 2 పాయలుగా చేసినట్టు మేమందరం ఆరిన నేలలో నడుచుకుంటూ వచ్చామని మీరు మీ పిల్లలకు తెలియపరచమని దేవుడు వారికి ఆజ్ఞాపించాడు. అసలు కుటుంబాన్ని దేవుడు ఏర్పాటు చేసిన ప్రధానమైన ఉద్దేశమే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలను, అద్భుత కార్యములను, ఆయన యొక్క అధికారాన్ని పిల్లలకు తెలియపరచాలని దేవుని యొక్క ఉద్దేశం అయింది. అయితే దేవుడు కుటుంబాన్ని కట్టాలనుకుంటాడు, సాతాను కుటుంబాన్ని కూలద్రోయాలని కోరుకుంటాడు. దేవుడు తన కుటుంబం ద్వారా తన సామ్రాజ్యాన్ని ఈ లోకంలో ఏర్పాటు చేయాలని కోరుకుంటాడు. అయితే ఆ రాజ్యాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన పునాదిని పాడు చేయాలని, పునాదిని పాడు చేస్తే ఆ భవనం గాని, ఆ నగరం గాని, ఆ రాజ్యం గాని నిర్మించబడటానికి వీలు లేకుండా పోతుందనే ఉద్దేశంతో సాతాను కుటుంబం యొక్క పునాదులను పాడు చేయటం ఆధునిక యుగంలో మనం చూస్తా ఉన్నాం. సో మెనీ మ్యారేజెస్ ఆర్ బీయింగ్ ఫెయిల్డ్. అనేక వివాహాలు రద్దు కావటం, అనేక మంది విడాకులు తీసుకోవడం, క్రైస్తవ కుటుంబాలన్నీ విచ్ఛిన్నం కావడం, బ్రోకన్ ఫ్యామిలీస్ మనం చూడగలుగుతాం. ఇదంతా సాతాను యొక్క కుట్ర. దేవుని రాజ్యాన్ని కట్టబడకుండా సాతాను చేసే ప్రయత్నంలో ఒక భాగమని మనం
మనం గుర్తించవలసిన వారంగా ఉన్నాం. ఇశ్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక భ్రష్టత్వాన్ని బట్టి దేవుడే వారిని వారి శత్రువులైన మిద్యానీయులకు అప్పగించినట్టుగా మనం చూస్తా ఉన్నాం ఇంతవరకు. అంతకు మునుపు వారు ఆ రాజ్యాన్ని ఆక్రమించుకున్న తర్వాత, స్వతంత్రించుకున్న తర్వాత దుర్భేద్యమైన గృహాలను, దుర్భేద్యమైన కోటలను, కోట గోడలను, ప్రహరీ గోడలను కట్టుకున్నారు ఇశ్రాయేలీలు. అలాంటి వారు ఇప్పుడు ఈ శత్రు భయం చేత చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. అసలు వారు తమ ఇళ్లలో ఉంటే శత్రువులు వచ్చి ఎక్కడ చంపుతారో అనే భయం చేత ఇల్లు వదిలిపెట్టి కొండల్లోకి, అరణ్యాల్లోకి, గుహల్లోకి వెళ్ళి తల దాచుకుంటున్నట్టుగా మనం చూస్తాం. వారు దేవునికి విధేయత చూపించినంత కాలం ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడైతే దేవునికి అవిధేయత కనబరిచి అన్య దేవతలను ఆరాధించటం ప్రారంభించారో వారు తమంతట తాము శాపాన్ని కొని తెచ్చుకున్నట్టుగా మనం ఈ గ్రంథంలో చూస్తాం. చూడండి, పంటలు బాగా చేతికి వచ్చిన తర్వాత ఒక గొప్ప దండుగా వచ్చి శత్రువులందరూ వారిని దోచుకొని పోతున్నట్టుగా మనం చూస్తాం. అంటే మనకు అర్థం కావడానికి, జీతం డబ్బులు బ్యాంకు నుండి తీసుకొని వస్తుంటే మన బ్యాగును తస్కరించి దొంగిలించి పారిపోయినట్టు. ఆ రోజుల్లో వేరే ఆదాయ మార్గాలు వారికి ఏం లేవు. వారికి ఉన్నది కేవలం పశువుల పెంపకం, వ్యవసాయం మాత్రమే. దాని ద్వారా మాత్రమే వారు ఆర్థిక పరమైన అభివృద్ధిని సాధించటానికి వీలయ్యేది. అలాంటి పంటలను చేతికొచ్చిన తర్వాత దోచుకుపోవడానికి శత్రువులు రావటాన్ని మనం ఇక్కడ చదువుకున్న భాగంలో చూస్తాం. ఇంకొకటి మనం చదివాం ఏమిటంటే, అది ఒక గొర్రెను గాని, ఎద్దును గాని, గాడిదను గాని, జీవన సాధనమైన మరి దేనిని గాని ఇశ్రాయేలీలకు ఉండనే లేదు అని చూసాం. ఏంటి దానివల్ల వచ్చే నష్టం ఏంటి? గొర్రెలు లేకపోతే వారు బలులు అర్పించటానికి వీలుండదు. ఎద్దులు లేకపోతే వారు వ్యవసాయం లాంటి పనులు చేయటానికి వీలుండదు. గాడిదలు లేకపోతే వారి భారవాహక వాహనాలుగా వాటిని వినియోగించుకోవడానికి వీల్లేదు. అంటే వెరసి వారి యొక్క ఆధ్యాత్మిక జీవితం బలులు అర్పించడానికి వీలు లేకుండా, అంటే వారి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని శత్రువులు పాడు చేశారు. వ్యవసాయం లేకుండా, అంటే ఆహారం సంపాదించుకోవడానికి వీలు లేకుండా మార్గాలన్నింటినీ వాళ్ళు నాశనం చేశారు. గాడిదలు లేకుండా, అంటే వ్యాపార కార్యక్రమాలన్నింటినీ వాళ్ళు కుంటుపడేటట్టు చేశారు. వెరసి వారి యొక్క ఆర్థిక జీవనం కూడా అస్తవ్యస్తమైనట్టుగా మనం చూస్తాం. వారి ఆధ్యాత్మిక జీవితమే కాదు, వారి కుటుంబ జీవితమే కాదు, వారి ఆర్థిక జీవన విధానం కూడా అస్తవ్యస్తమైనట్టుగా మనకి ఇక్కడ అర్థమైపోతుంది. అయితే మిక్కిలి హీన దశకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీలు తమ సృష్టికర్త అయిన యెహోవాను జ్ఞాపకం చేసుకున్నారు. వారు అన్ని అనుభవించేటప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, సుఖంగా ఉన్నప్పుడు దేవునికి స్తుతి ఆరాధన చెల్లించవలసిన వారు అప్పుడు ఆయనను మర్చిపోయి శత్రువుల చేత నశింపబడటం ప్రారంభమైన తర్వాత అప్పుడు దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు. అప్పుడు దేవుడికి ప్రార్థనలు చేస్తున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, మన ప్రార్థనలు ఎలా ఉన్నాయి? మనం ఎప్పుడెప్పుడు ప్రార్థనలోకి వెళ్ళటానికి ఇష్టపడుతున్నాం? మనకు హీనమైన పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే మనం ప్రార్థనలోకి వెళ్తున్నామా? క్లిష్ట సమయాల్లో మాత్రమే దేవుని వైపు తిరుగుతున్నామా? నూతన నిబంధనలో విశ్వాసులు ఎలాంటి పరిస్థితుల్లో ప్రార్థనలోకి వెళ్ళినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయో మనం గమనించవలసిందిగా నేను కోరుతున్నాను. మన వ్యక్తిగత జీవితంలో కూడా నిరుద్యోగంలో ఉన్నప్పుడు చేసినంత తీవ్రమైన ప్రార్థన ఉద్యోగం పొందిన తర్వాత చేయలేం. పెళ్లి కానప్పుడు చేసినంత తీవ్రమైన ప్రార్థన పెళ్ళైన తర్వాత చేయలేం. పిల్లలు కలగనప్పుడు అనేక సంవత్సరాలుగా దేవుని దగ్గర మొరపెట్టిన ప్రార్థన జీవితం పిల్లలు కలిగిన తర్వాత అది చప్పబడిపోయినట్టుగా, చల్లబడిపోయినట్టుగా చూస్తాం. ఉద్యోగ జీవితంలో మనం అనుకున్న చోటికి ట్రాన్స్ఫర్ కానప్పుడు మనం చేసినంత దీర్ఘమైన ప్రార్థన ట్రాన్స్ఫర్ పొందిన తర్వాత చేయలేదు. దేవుడు ఏమై ఉన్నాడో
దానిని బట్టి ఆయనను మనం ప్రార్థించటమే ఆరాధించటం అంటే. దేవుడు మనకి ఏమేం చేశాడో దానిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లించటమే స్తుతి చెల్లించటం అంటే. దేవుడు ఈ రెండింటినీ ఎదురు చూస్తున్నట్టుగా మనకు బైబిల్లో కనబడుతుంది. ఒకటి ఆయన యొక్క గొప్పతనాన్ని కీర్తించే ఆరాధన, ఆయన ద్వారా మనం ఏదైతే పొందామో దానిని బట్టి దేవుని ఆరాధించటం లేదా స్తుతించటం అనేది మనం కృతజ్ఞత కలిగి చెల్లించాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ప్రార్థనలో మనం ఉపయోగించే మాటలను బట్టి దేవుడు మన ప్రార్థనను ఇష్టపడడు. ఆ ప్రార్థన వెనకల మనకున్న విశ్వాసాన్ని ఏంటో చూస్తాడు దేవుడు. ప్రార్థన వెనక మన యొక్క మోటో ఏంటో, మన యొక్క ఉద్దేశం ఏంటో దానిని బట్టి దేవుడు మన ప్రార్థనను అంగీకరించేవాడు ఉంటున్నాడని మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూస్తే వారి యొక్క హీన దశలో ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఒకానొక ప్రవక్తను దేవుడు వారి దగ్గరికి పంపించాడు. అతని పేరేమిటో మనకి ఇక్కడ రాయబడలేదు. పేరు తెలుపబడని ప్రవక్తలలో న్యాయాధిపతులలో ఉన్న ఈ ప్రవక్త కూడా ఒకడు. ఆయన వచ్చి ఇశ్రాయేలీలు ఎలా ఐగుప్తు నుంచి విడిపించబడ్డారో, ఎలా దేవుని చేత నడిపించబడ్డారో వారికి జ్ఞాపకం చేస్తున్నాడు. జ్ఞాపకం చేయటమే కాకుండా మీరు ఏ దేశంలోకైతే ప్రవేశిస్తారో ఆ దేశంలో ఉన్న దేవతలకు మీరు భయపడాల్సిన అవసరం లేదు, నాకు భయపడండి అని చెబితే ఇశ్రాయేలీలందరూ తమ సృష్టికర్త అయిన, తమ విమోచనకర్త అయిన యెహోవాకు భయపడకుండా వారు అమోరీయుల దేవతలకు భయపడుతున్నట్టుగా ఆ యొక్క ప్రవక్త వారిని హెచ్చరిస్తా ఉన్నాడు. చూసారా, మనం కూడా చాలా సార్లు దేవునికి భయపడం గాని దయ్యం ఉందంటే ఎక్కువ భయపడతా ఉంటాం. దయ్యాలకు ఎక్కువ భయపడతాం కానీ దేవునికి భయపడకుండా మన జీవన విధానం, మన ఆధ్యాత్మిక జీవితం, ఆత్మీయ జీవితం నడిపించబడుతూ ఉంటది. సరే, దాని తర్వాత వచనాల్లో మీరు చూడగలిగితే యెహోవా దూత గిద్యోనును ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తాం. ఆ వచనాలన్నింటినీ మీరు చూడగలిగితే యెహోవా దూత వచ్చి 11వ వచనం చదువుతున్నాను నేను. అబీయెజ్రీయుడైన యెహోషువాకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము కింద కూర్చుండెను. యెహోవా దూత వచ్చినట్టుగా అక్కడ రాయబడింది. అయితే 14వ వచనం చూడండి. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్లి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము, నిన్ను పంపిన వాడను నేనే అని చెప్పగా అని రాయబడి. ఈ అధ్యాయంలో చాలా చోట్ల 11వ వచనంలో, 12వ వచనంలో, 20వ వచనంలో, 21వ వచనంలో, 22వ వచనాల్లో మీరు చూడగలిగితే యెహోవా దూతను మాట్లాడుతున్నట్టుగా అక్కడ రాయబడింది. అయితే 14వ వచనంలో గాని, 16వ వచనంలో గాని, 23వ వచనంలో గాని మీరు చూస్తే యెహోవా ప్రత్యక్షమైనట్టుగా మనకు కనబడుతుంది. గమనించారా? 11వ వచనంలో యెహోవా దూత, 12వ వచనంలో యెహోవా దూత, 20వ వచనంలో కూడా యెహోవా దూత, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని కనిపించిందా? 21వ వచనం, 22వ వచనంలో కూడా యెహోవా దూత మాట్లాడుతున్నట్టుగా మనకు కనబడుతుంది. అయితే 14వ వచనం, అంతటా యెహోవా అతని తట్టు తిరిగి, 16వ వచనం, నేను నీకు తోడయిందును కనుక, అందుకు యెహోవా అయిననేమి నేను నీకు తోడయిందును కనుక. 23వ వచనం, నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిన, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తినను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావని అతనితో సెలవిచ్చెను. గమనించారా? ఇక్కడ యెహోవా దూత అని వ్రాయబడింది కొన్ని చోట్ల, యెహోవా అని వ్రాయబడింది కొన్ని చోట్ల. ఇంతకు ఎవరు వచ్చినట్టు గిద్యోని దగ్గరికి? యెహోవా వచ్చాడా? యెహోవా దూత వచ్చారా? ఏమండి, ఎవరు ప్రత్యక్షమయ్యారు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇక్కడ థ్యాంక్స్ అమ్మా. యెహోవా దూత అని చెప్పినా, యెహోవా అని చెప్పినా ఇది సమానమైన అర్థంలో వాడినట్టుగా ఒరిజినల్ టంగ్ లో మనకు కనబడుతుంది. దీన్ని థియోఫనీ అని పిలుస్తారు. ఈ ప్రక్రియను
థియోఫనీ అని పిలుస్తారు. చాలా మంది బైబిల్ పండితులు దీన్ని 2 విధాలుగా మాట్లాడినట్టుగా చెప్పబడతా ఉంది. ఒకటి, తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసుక్రీస్తు వచ్చినట్టుగా కొంతమంది పండితులు చెప్తారు. ఇంకా కొంతమంది పండితులు ప్రోటోకాల్ ప్రకారము దేవుడు ఒక్కడే రాడు కదా, ఆయనతో పాటు గొప్ప సైన్య సమూహం కూడా వస్తుంది. అలా వచ్చినప్పుడు ప్రధాన దూత కొన్ని చోట్ల యెహోవా దేవుడే కలుగు చేసుకుని కొన్ని చోట్ల మాట్లాడినట్టుగా కొంతమంది పండితులు మాట్లాడతారు. సరే, ఏది ఏమైతే ఏమి, దేవుని దగ్గర నుంచి ఒక సమాచారం గిద్యోనుకు అందజేయబడింది. అప్పుడు గిద్యోను చేస్తున్న పని ఏమిటంటే, శత్రువులకు భయపడి గానుగ చాటున కూర్చొని, ఒక గుంత ఉంటది గానుగ దగ్గర, మీకు పరిచయం ఉందో లేదో అలాంటి వాతావరణం నాకు తెలియదు. మరి ఆ గుంతలో కూర్చొని గోధుమలను దుల్లగొడతా ఉన్నాడు. వాస్తవానికి గోధుమలను పొలంలో దుల్లగొట్టాలి, గాలిలో తూర్పు పట్టాలి, ఆ గింజలన్నిటిని తీసుకొచ్చుకుంటారు, ఆ పొట్టు తాలు అంతా కూడా గాలికి వెళ్ళిపోతది. అది అగ్రికల్చరల్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వారు ఎవరైనా ఉంటే వారికి ఆ సీన్ జ్ఞాపకం వస్తుంది. అయితే ఇలా పొలంలో కాకుండా ఇంటి దగ్గర గానుగ దగ్గర కూర్చొని ఎవరికి కనపడకుండా ఆ గుంతలో కూర్చొని ఆయన గోధుమలను దుల్లగొడతా ఉన్నాడు. అలాంటి వాడిని పట్టుకుని యెహోవా దూత ఏమని అడ్రస్ చేస్తా ఉందంటే, చదువుతారా అండి అది? యెహోవా దూత అతనికి కనబడి 12వ వచనం, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, భయముతో శత్రువులకు భయపడి గోధుమలను ఎవరికి కనబడకుండా ఆ యొక్క గానుగ చాటున దుల్లగొడుతున్న గిద్యోనును చూసి యెహోవా దూత ఏమని పిలుస్తుందంటే, పరాక్రమము కలిగిన గొప్ప బలాఢ్యుడా అని పిలుస్తా ఉంది. ఏంటిది? ఎగతాళియా? దూత ఎగతాళి చేస్తున్నాడా? ఎన్నో భయంతో వణుకుతో ఆయన కూర్చొని ఉంటే అలాంటి వాడిని పట్టుకొని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. గమనించండి, మనం అప్పటికప్పుడు చేస్తున్న పనిని బట్టి దేవుడు మనల్ని అంచనా వేయడు, కానీ దేవుని చేతిలో ఒక గొప్ప బలమైన సాధనంగా విశ్వాసంతో మనము ఆయనను అంగీకరించిన తర్వాత ఎలాంటి పనులు చేయబోతున్నామో దానిని బట్టి మనల్ని దేవుడు చూసేవాడై ఉంటున్నాడు. నిన్న ఈ రోజు మనం ఎలాంటి పనులు చేస్తున్నామో దానిని బట్టి దేవుడు మనల్ని ఉద్దేశించి మాట్లాడడం లేదు. ఇక్కడ దేవుని చేతిలోకి విశ్వాసం చేత ఆయన చెప్పిన మాట వినటానికి విధేయత చూపించి లోబడిన తర్వాత గిద్యోను ఏం చేయబోతున్నాడో, ఏం కాబోతున్నాడో దానిని బట్టి దేవుడు అతన్ని పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. దేవుని ఆజ్ఞ మేరకు ఆయన చేయబోయే పనులలో భవిష్యత్తును బట్టి ఆయన్ను దేవుడు సంబోధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఎలా బలమైన సాధనంగా దేవుని చేతిలో వాడబడుతున్నాడో, మిద్యానీయులను సమూలంగా ఒక మనిషిని నాశనం చేసినట్టుగా నాశనం చేయబోతున్నాడో దానిని బట్టి దేవుడు అతన్ని సంబోధిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సరే, దేవుడు వారి నుంచి నీ జనాంగాన్ని విడిపించటానికి సైన్యాన్ని సిద్ధం చేయమని చెప్పినప్పుడు వెంటనే అతడు 32,000 మంది సైన్యాన్ని సిద్ధం చేస్తాడు, యుద్ధానికి సిద్ధం చేస్తాడు. అయితే దేవుడు అంతమందిని వద్దని చెప్పి కేవలం 300 మందితో ఇశ్రాయేలీయులకు దేవుడు విజయాన్ని అందించినట్టుగా మనం చూడగలుగుతాం. అప్పటికి శత్రువుల సంఖ్య ఎంత ఉంటదంటే 135,000 మంది సైన్యము వీరి మీదికి వచ్చినట్టుగా రాబోయే అధ్యాయంలో మీరు చూడగలుగుతారు. 135,000 మంది శత్రు సైన్యాన్ని జయించటానికి 300 మంది చాలని దేవుడు చెప్పినప్పుడు గిద్యోను ఒప్పుకుంటాడు. మిగతా వారిని వెనక్కి పంపించి ఈ కేవలం 300 మందితో దేవుడు ఎవరినైతే సెలెక్ట్ చేసుకోమన్నాడో ఆ సెలెక్టెడ్ 300 మంది సైనికులను తీసుకొని యుద్ధానికి వెళ్ళినట్టుగా, యుద్ధంలో గెలుపు పొందినట్టుగా మనము గమనిస్తాం. ఒకవేళ 32,000 మంది సైన్యంతో యుద్ధంలో గెలిచి ఉంటే ఇశ్రాయేలీలు తమ స్వంత బలంతో జయించామని గర్వించే ప్రమాదం లేకపోలేదు. అది వారికి క్షేమం కాదు.
అందుకొరకే దేవుడు అల్పసంఖ్యాకులైన సైన్యంతో వారికి గొప్ప విజయాన్ని తెచ్చిపెట్టినట్టుగా మనము చూస్తాం. అది 7వ అధ్యాయం అంతా మీరు చూడగలిగితే యుద్ధం ఎలా జరిగింది, దేవుడు ఎలా జోక్యం చేసుకున్నాడు, శత్రువులు ఒకరినొకరు వాళ్ళే చంపుకొని ఎలా నశించిపోయారు, వాళ్ళందరినీ ఇశ్రాయేలీయులు ఎలా దోచుకున్నారు, ఇదంతా మీరు చూడగలుగుతారు. దేవుని యొక్క అదృశ్య హస్తం వారు పాల్గొన్న ప్రతి యుద్ధంలో మనం చూడగలుగుతాం. అయితే పొందిన గెలుపేది, విజయమేది మన సొంత శక్తి వలన పొందినట్టుగా మనం భావించడానికి వీల్లేదు. మనం ఏమి కలిగి ఉన్నా, ఏమి పొందినా, ఏం సాధించినా అది దేవునికి మహిమకరంగా మనం మాట్లాడాలి తప్ప మనం గొప్పలకు పోవడానికి వీల్లేదు. అందుకే బలవంతులను కాకుండా బలహీనులను ఎన్నుకున్నానని చెప్తుంది దేవుని వాక్యం. మేధావులను, అధికులను కాకుండా మనలాంటి బుద్ధిహీనులను, మనలాంటి అధములను దేవుడు తన రాజ్యానికి వారసులుగా ఎన్నుకున్నట్టుగా మనకు కనబడుతుంది. దేవుడు తన రాజ్యాన్ని నిర్మించుకునే కార్యక్రమంలో ఉన్నాడు. ప్రారంభం నుండి ఈ రోజు వరకు దేవుడు తన సామ్రాజ్యాన్ని, తన రాజ్యాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమై ఉన్నాడు. అందులో నీవు నేను వినియోగించబడటానికి అవసరమైన విధేయత మనం చూపించగలిగితే దేవుడు తన యొక్క పనిలో మనల్ని వినియోగించుకుంటాడు. అలా కాకుండా మనం విధేయత చూపించకపోయినా, విధేయత చూపించిన తర్వాత విజయాన్ని సాధించిన ఆ సాధించిన విజయం మనకు మనమే ఆపాదించుకుంటే అది గర్వం. అది దేవుని దృష్టిలో హేయమైంది. దేనిని బట్టి అతిశయించడాన్ని కూడా దేవుడు టాలరేట్ చేయలేడు. అది సొంత నీతి అయినా సరే, మన ఆధ్యాత్మిక జీవన విధానమైనా సరే, దానిని బట్టి మనం గర్వించటానికి వీల్లేదు. కారణం ఏంటంటే గర్వం, ఆధ్యాత్మిక గర్వం దేవుని మహిమను దొంగిలిస్తుంది. దాన్ని దేవుడు సహించలేనని అనేక చోట్ల చెప్పినట్టుగా మనము చూడగలుగుతాం. దేవుడు గిద్యోనుతో మాట్లాడి ఆయన్ను ఒప్పించి తన ప్రజలకు విమోచనను తీసుకొని వచ్చినట్టుగా మనం చూసాం. అప్పుడు దేవుడు అతన్ని ఒప్పించటానికి ముందు గిద్యోను మనలాగా అనుమానంతో కూడిన ప్రవర్తనను ప్రదర్శించినట్టుగా మనం చూస్తాం. 2 సార్లు 2 సూచనలను ఇవ్వమని దేవుడు తనకు తోడున్నట్టుగా, తనకు నమ్మకాన్ని కలిగించే 2 సూచనలు ఇవ్వమని గిద్యోను దేవుణ్ణి అభ్యర్థిస్తున్నాడు. ఒకటి ఏంటంటే తాను అర్పించే బలిని స్వీకరించమని కోరుతున్నాడు. పరుగున వెళ్ళి ఒక మేకను తీసుకొచ్చి సిద్ధం చేసి, రొట్టెలు సిద్ధం చేసి బలి తీసుకొచ్చి ఒక రాతి మీద ఉంచుతాడు. ఉంచిన తర్వాత దేవుని దూత తన చేతిలో ఉన్న ఒక కర్రను చాచి రాతిలో నుండి అగ్నిని సృష్టించి ఆ యొక్క బలి అర్పణనంతటిని స్వీకరించినట్టుగా మనం చూడగలుగుతాం. దాని ద్వారా నీవు నాకు తోడున్నావని అర్థమవుతుంది అంటాడు. 2వ సూచన ఏంటంటే ఆయన దేవునితో మాట్లాడుతూ అడుగుతున్నాడు, నేను ఒక గొర్రె బొచ్చును తీసుకొని వచ్చి మైదానంలో ఉంచుతాను. మొదట ఆ గొర్రె బొచ్చు మంచు చేత తడపబడి ఉండాలి, మైదానం అంతా పొడి నేలతో ఉండాలని కోరుకుంటాడు. దేవుడు అలాగే ఆ యొక్క సూచక క్రియను అతని ఎదుట కనబరుస్తాడు. అంతటితో తృప్తి పడని గిద్యోను ఇంకొకసారి, మీరేమనుకోకపోతే ఇంకొకసారి ప్రభువా ఏంటంటే ఈసారి ఆవరణమంతా, మైదానమంతా మంచు చేత కప్పబడి ఉండాలి, ఈ యొక్క గొర్రెబొచ్చు మాత్రమే పొడిగా ఉండేటట్టుగా సూచక క్రియ చేయమని అడుగుతాడు. దేవుడు దాన్ని కూడా విసుక్కోకుండా అతనికి అంగీకారాన్ని తెలుపుతాడు. ఇక్కడ మనం గ్రహించవలసింది ఏంటంటే ఆధ్యాత్మికంగా మీరు జాగ్రత్తగా వినండి. పాత నిబంధనలో గొర్రెబొచ్చు లేదా గొర్రె ఇశ్రాయేలులకు సాదృశ్యంగా కనబడుతుంది. మైదానం అంతా, మిగిలిన నేలంతా అన్య జనాంగానికి సాదృశ్యంగా కనబడుతుంది. పాత నిబంధనలో మనం చూడగలిగితే దేవుడు తన శక్తియుక్తులన్నిటినీ, తన యొక్క బలం అంతటిని, తన ప్రేమ అంతటిని, కనికరం అంతటిని ఇశ్రాయేలీల మీద కనికరించినట్టు, చూపించినట్టుగా మనకు అర్థమవుతుంది. అందుకే గొర్రెబొచ్చు మాత్రమే మంచు చేత కప్పబడి నేలంతా
పొడిగా ఉన్నట్టుగా కనబడుతుంది. అయితే ఇప్పుడు ఆధునిక యుగంలో మనం చూడగలిగితే, కృపాయుగంలో మనం చూడగలిగితే, మనలాంటి అన్యులున్న ఆవరణమంతా, మైదానమంతా మంచు చేత కప్పబడి ఉంది. దేవుని కృప చేత కప్పబడి ఉంది. రక్షణ అనే గొప్ప వరం చేత మనం నింపబడి ఉన్నాం. గొర్రెబొచ్చు మాత్రం తడిగా లేకుండా అది పొడిగానే ఉండిపోయింది. ఇశ్రాయేలీయులకు ఇంకా రక్షణ దూరంగా ఉంచబడినట్టుగా మనకు ఆ 2 అద్భుత కార్యాల ద్వారా అర్థమవుతుంది. సరే, దేవుడు ఎందుకు మాట్లాడతాడు ఇశ్రాయేలీయులతో కానీ ప్రవక్తల ద్వారా కానీ ఎందుకు మాట్లాడుతున్నట్టుగా మనకు అర్థమవుతుందంటే, ఒకటి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. రెండవది, ఆయనను వెంబడించే నిర్ణయం మనం తీసుకునేటట్టు మనల్ని ప్రేరేపించటానికి ఆయన మనతో మాట్లాడతాడు. మూడవది, మన నిరుత్సాహాన్ని పోగొట్టడానికి మనతో మాట్లాడతాడు. నాలుగవది, ఆయన మహాత్మ్యమును కీర్తించటానికి, స్తుతించి ఆరాధించటానికి ఆయన మనతో మాట్లాడతాడు. ఇప్పుడు ప్రవక్తలను మన దగ్గరికి పంపవలసిన అవసరం లేదు, దూతలను మన దగ్గరికి పంపవలసిన అవసరం లేదు. దేవుని వాక్యం మనకి ఇవ్వబడింది. దాని ద్వారా దేవుడు అనునిత్యం, ప్రతినిత్యం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. సరే, ఇశ్రాయేలీలు దేవుణ్ణి వెంబడించినంత కాలం, విశ్వసించినంత కాలం ఆశీర్వదించబడ్డారు. ఎప్పుడైతే దేవుణ్ణి వాళ్ళు విసర్జించారో వారు అన్ని రకాలైన శాపాలకు గురైనట్టుగా మనకు అర్థమవుతుంది. గమనించండి, ఈ యొక్క గిద్యోను అంటున్నాడు, దేవుడు మమ్మల్ని విసర్జించాడని మాట్లాడుతున్నాడు. వాస్తవానికి ఇశ్రాయేలీలే దేవుణ్ణి విసర్జించారు కానీ దేవుడు వారిని విసర్జించలేదు. గిద్యోనుకు అది మొదట అర్థం కాలేదు. ప్రారంభంలో వారికి సంభవించిన అనేకమైన అనుభవాలు వారికి ఎందుకు సంభవించాయంటే, వారికి దానికి కారణం వారి యొక్క పాపమే తప్ప దేవుడు కాదు. మనం కూడా చాలా సార్లు పొందిన మేళ్ళన్నీ మన స్వశక్తి వల్ల, మన బలం వల్ల, మన తెలివి వల్ల పొందామని తబ్బిబ్బైపోతుంటాం. ఏదైనా చిన్న కష్టం వచ్చినా, చిన్న అనారోగ్యం వచ్చినా, మనం ఊహించని పరిణామం ఏదైనా మన జీవితంలో సంభవించినా దానికి మాత్రం దేవుణ్ణి నిందించడానికి సిద్ధంగా ఉంటాం. మేళ్ళన్నీ మన యొక్క శక్తి వల్ల, కీడంతా దేవుని యొక్క శాపం వల్ల మన మీద పొందుతున్నట్టుగా మనం దేవుణ్ణి నిందించడానికి సిద్ధపడతాం. ఇశ్రాయేలీల యొక్క రికరింగ్ సైకిల్ ఆఫ్ డిసొబీడియన్స్, పనిష్మెంట్, సబ్మిషన్ అండ్ లిబరేషన్ ఈ యొక్క న్యాయాధిపతుల గ్రంథంలో కనబడుతుంది. రికరింగ్ సైకిల్ అదొక చక్రం మాదిరి తిరుగుతానే ఉంటది. వాళ్ళు దేవుణ్ణి విసర్జించడం, దేవుని పట్ల వారు అవిశ్వాసాన్ని కనబరచడం, అన్య దేవతల పట్ల వారు మొగ్గు చూపటం, శిక్ష పొందటం, తిరిగి దేవుని దగ్గరకు వచ్చి క్షమాపణ అడగటం, కృప కలిగిన దేవుడు వారిని రక్షించటానికి అనేక మందిని నాయకులను, న్యాయాధిపతులను పంపించటం మనము చూస్తాం. న్యాయాధిపతుల గ్రంథం అంతా మనం చూస్తే, న్యాయాధిపతి ఉన్నంత వరకు ఇశ్రాయేలీలు దేవుణ్ణి వెంబడిస్తారు. న్యాయాధిపతి చనిపోయిన తర్వాత, లేదు వారికి దూరం అయిన తర్వాత, వారి సూచనలు, బోధనలు వారికి దూరం అయిన తర్వాత తిరిగి వారు అన్య దేవతల వైపు మొగ్గు చూపినట్టుగా మనం చూస్తాం. అయితే మన యొక్క అదృష్టం ఏంటంటే, మన యొక్క గొప్పతనం ఏంటంటే, దేవుడు మనకు న్యాయాధిపతులను ఇవ్వలేదు కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనకు సంచకరువుగా ఇచ్చాడు. వాక్యాన్ని మనకు చుక్కానిగా ఇచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు మార్గదర్శిగా మనల్ని నడిపించేవాడై ఉంటున్నాడు. మనకు ఇంకే న్యాయాధిపతులను దేవుడు పంపించవలసిన అవసరం లేదు. ఇంకేమి దేవదూతలు మన దగ్గరకు వచ్చి మనల్ని హెచ్చరించవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్మ దేవుడే మనకు మార్గదర్శిగా ఉన్నాడు. ఆయన మనకిచ్చిన వాక్యమే మనకు చుక్కానిగా మన యొక్క జీవితాన్ని నడిపించేది అయి ఉంటుంది. సరే, ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో నుండి గిద్యోను యొక్క జీవితంలోని కొన్ని స్వభావ లక్షణాలను నేను నోట్ చేసుకున్నాను. వాటిని మన యొక్క ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప ఛాలెంజెస్ గా మీరు ఫీల్ కావాలనే ఉద్దేశంతో వాటిని నేను మీతో షేర్ చేస్తాను. వాటిని
గిద్యోనులో ఉన్నట్టు మనలో ఉన్నాయా లేవా అని ప్రశ్నించుకునేటట్టుగా ఈ యొక్క క్యారెక్టరిస్టిక్ ఆస్పెక్ట్స్ మీరు రిసీవ్ చేసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకటి, గిద్యోనులో ఎంతో విధేయత మనకు కనబడుతుంది. దేవుని దూత వచ్చి ఒక్క మనిషిని చంపినట్టుగా ఇశ్రాయేలీలను చంపి నువ్వు విడిపించటానికి నీవు సిద్ధంగా ఉండమని చెప్తే ఆయన ఏమంటున్నాడంటే, నేను నా యొక్క జాతిలో నా తండ్రి యొక్క కుటుంబం చాలా చిన్నది, నా ఇంట్లో నేను కనిష్ఠుడని చెప్తున్నాడు. ఆయన యొక్క తగ్గింపు మనకు కనబడుతుంది. మనుష్య గోత్రంలో మేము పుట్టాం, ఆ గోత్రంలో మా నాన్న చిన్నవాడు, మా నాన్నకు జన్మించిన పిల్లల్లో నేను చిన్నవాడిని అని తనను తాను తగ్గించుకొని దేవుని ఎదుట విధేయత చూపుతున్నట్టుగా మనకు కనబడుతుంది. మొదట అనుమానాన్ని వ్యక్తం చేసినప్పటికీ గిద్యోను దేవుణ్ణి విశ్వసించిన తర్వాత అతని యొక్క అన్కండిషనల్ ఫెయిత్ అండ్ అన్కండిషనల్ ఒబీడియన్స్ ను మనం చూడగలుగుతాం. కాబట్టి అలాంటి విధేయత మనము చూపెట్టగలుగుతున్నామా? మన ఆధ్యాత్మిక జీవితంలో మనల్ని మనం తగ్గించుకొని దేవుని ఎదుట, మనుషుల ఎదుట మనం ఉండగలుగుతున్నామా? ఇలాంటి ఛాలెంజెస్ ను మనము రిసీవ్ చేసుకోవాల్సిందిగా ఈ యొక్క 32 ఆస్పెక్ట్స్ నేను చెప్తున్నప్పుడు మీరు గ్రహించవలసిందిగా కోరుతున్నాను. మూడవది, దేవుని అద్భుత కార్యములను బట్టి ఆయన తన విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నాడు. పితరులు బోధించిన అద్భుత కార్యాలను నమ్మాడు. అయితే ఆయనకు ఒక స్కెప్టికల్ ఫెయిత్ ఉంది. ఏంటంటే, మరి దేవుడు మమ్మల్ని ఎందుకు వదిలేశాడు, ఇప్పుడు ఎందుకు మేము ఇలాంటి పరిస్థితిలో ఉన్నాం అని ఒక అనుమానాన్ని దేవునితోనూ దేవుని దూతతోనూ ఆయన చెప్తున్నాడు. దానికంటే ముందు దేవుడు ఇశ్రాయేలీల యొక్క గడిచిన జీవిత కాలంలో చేసిన అద్భుత కార్యాలన్నిటి గురించి ఆయన విశ్వసించిన వాడై ఉంటున్నాడు. నాలుగవది, శ్రమపడే నేచర్ ఆయనలో ఉన్నట్టుగా మనం చూస్తాం. తన ప్రజల పట్ల ఎంతో కన్సర్న్ కలిగి ఉన్నాడు. నువ్వు వారిని విడిపించడానికి సిద్ధం కమ్మని చెప్పిన వెంటనే సైన్యాన్ని సిద్ధం చేశాడు. సైన్యాన్ని సిద్ధం చేయటమే కాదు, రాత్రంతా నడిచి సైన్యాన్ని 3 భాగాలు చేసి యుద్ధానికి తీసుకువెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఇప్పుడు క్వశ్చన్ పేపర్ మనకు తెలిసింది అనుకోండి, సిలబస్ అంతా మనం చదువుతామా అండి? క్వశ్చన్ పేపర్ మాత్రమే చదువుతాం. రేపటి పరీక్షకు హాయిగా నిద్రపోతాం క్వశ్చన్ పేపర్ తెలిసిందంటే, ఇంకా సులభంగా పరీక్ష పాస్ అవ్వచ్చని. దేవుడే కనపడి సాక్షాత్తు చెబుతున్నాడు, నేను నీకు వారి శత్రువుల పైన విజయాన్ని అనుగ్రహిస్తానని. మనలాంటి వాడైతే హాయిగా పడుకొని నిద్రపోయి ప్రొద్దున్నే లేచి యుద్ధానికి వెళ్ళేవాళ్ళం. అయితే గిద్యోను ఏం చేస్తున్నాడంటే, 300 మంది, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేశాడో ఆ 300 మంది సైనికుల్ని తీసుకొని రాత్రంతా ప్రయాణం చేసి 100 మంది చొప్పున 3 భాగాలుగా వారిని 3 వేరు భాగాలకు పంపించి వారికి కావలసిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి యుద్ధం చేయటానికి వారిని తీసుకెళ్ళాడు. ఎంత శ్రమ పడుతున్న నేచర్ ఉందో ఆయనలో మనకు కనబడుతుంది. ఐదవది, ముందు చూపు. దేవుడు విజయం ఇస్తానన్నాడు కదా అని ఇంకా నిర్లక్ష్యంగా ఉండకుండా వార్ స్ట్రాటజీని ప్రిపేర్ చేస్తున్నాడు. స్ట్రాటజిక్ గా యుద్ధం ఎలా చేయాలో దాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు. అది అతని యొక్క ముందు చూపుకు నిదర్శనంగా మనకు కనబడుతుంది. తర్వాత కాపాడుకునే నేచర్. తనను తాను కాపాడుకోవాలనుకున్నాడు. మొదట గానుగ దగ్గర కూర్చొని గోధుమలను దుల్లగొట్టేటప్పుడు ఎప్పుడైతే యెహోవా దేవుడు కనిపించి అతనికి ఒక బాధ్యతను అప్పగించాడో అప్పుడు తన కుటుంబాన్ని మాత్రమే కాదు, తన జాతినంతటినీ కాపాడుకోవాలనే ఒక రెస్పాన్సిబిలిటీ అతనిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. మనం చాలా సార్లు మనం క్షేమంగా ఉంటే చాలు, మన కుటుంబం క్షేమంగా ఉంటే చాలు, లేదా మన బంధువులు క్షేమంగా ఉంటే చాలు అని అనుకుంటాం. అయితే సమూలంగా క్రైస్తవ జాతి మొత్తము క్షేమంగా ఉండాలని కోరుకునేవారు చాలా అరుదుగా కనిపిస్తారు. అయితే అలాంటి స్వభావ లక్షణం ఈయనలో మనకు కనబడుతుంది. ప్రజలందరినీ, తన జాతి మొత్తాన్ని శత్రువుల నుంచి కాపాడుకోవాలనే ఒక జాగ్రత్త ఇతనిలో మనకు కనబడుతుంది. తర్వాత ఏడవది, స్థిరపరచుకోవాలనే ఆలోచన. పోయిన వారి స్వాతంత్రాన్ని తిరిగి సంపాదించుకోవాలని, తమ రాజ్యాన్ని ఇశ్రాయేలీయులు చెల్లచెదరై ఉండగా వారందరినీ ఒక గూటిలోకి తీసుకురావాలని ఆయన సమకూర్చుకోవాలని ఆశపడుతున్నట్టుగా మనం చూస్తాం. ఎనిమిదవది,
నిపుణత్వం, శత్రువును తక్కువగా అంచనా వేయకుండా పాము వలె వివేకంగా యుద్ధం ఎలా చేయాలో ప్లాన్ చేస్తున్నాడు. మనం కూడా దేవుడు మనకు కొన్ని పనులు అప్పగించిన తర్వాత మనం రిలాక్స్ అయిపోతాం, ఆ పని ఎలా చేసినా పర్వాలేదు ఇంకా. అయితే ఆ పని చేయటంలో, ఆ ఉద్యోగం చేయటంలో, దేవుడు మనకిచ్చిన కర్తవ్యాన్ని నెరవేర్చడంలో కొన్ని నైపుణ్యాలు మనము పెంపొందించుకోవాల్సిన వారమై ఉంటున్నాం. ఈ నిపుణత్వాన్ని ఆయన పెంపొందించుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. తర్వాత ప్లానింగ్ అండ్ వార్ స్ట్రాటజీ, యుద్ధాన్ని ఆషామాషిగా తీసుకోకుండా ఎలా చేస్తే శత్రువును మనం జయించగలుగుతామో వాటిని ఒక పద్ధతి ద్వారా, ఒక పథకము ద్వారా చేసినట్టుగా మనకు అర్థమవుతుంది. గొప్ప శబ్దంతో వాళ్ళు కేకలు వేయాలని, బూరలు ఊదాలని, కుండలను పగలగొట్టాలని వారికి కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఆ వార్ ప్లానింగ్ స్ట్రాటజీ అంతా చేసినట్టు మనం చూస్తాం. 10వది జాతిని, తన పూర్వపు జాతిని, పూర్వీకులను జ్ఞాపకం ఉంచుకున్నాడు. తమ పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని, ఆధ్యాత్మికమైన జీవన విధానాన్ని పూర్తిగా తెలుసుకున్నాడు. అంటే లేఖనాలను బాగా ఎరిగి ఉన్నాడు. లేఖనాలను తనంతట తానే ఎరిగి ఉన్నవాడు. మనం చాలా సార్లు వేరే వాళ్ళ మీద ఆధారపడి ఉంటాం. వాళ్ళు చదివి వాళ్ళకి చెబి వారేదో మనకు బోధిస్తే దాన్ని మనం విని సంతోషపడతాం తప్ప మనంతటగా మనము వాక్యాన్ని చదవటానికి, వాక్యాన్ని ధ్యానించటానికి, వాక్యంలో నుండి అనేక విషయాలు దేవుని యొక్క చిత్తం ఏమైంటుందో తెలుసుకోవడానికి మనం ఇష్టపడం. అయితే గిద్యోను అలా కాకుండా ఆయన తన లేఖనాలను బాగా చదివి ఎరిగిన వాడుగా మనకు అర్థమవుతుంది. 11వది తన యొక్క జనాంగం యొక్క స్థితిని, శ్రమలను గుర్తించాడు. మనం ఎలా ఉన్నాం? క్రైస్తవ జీవితం గురించి, క్రైస్తవ శ్రమల గురించి అనేక రాష్ట్రాల్లో, అనేక ప్రాంతాల్లో క్రైస్తవులు పడుతున్న శ్రమల గురించిన బాధ మనం కలిగి ఉన్నామా? వారి పట్ల భారభరితమైన హృదయాన్ని మనం కలిగి ఉన్నామా? భారభరితమైన ప్రార్థనా జీవితాన్ని వారి కొరకు మనం కలిగి ఉన్నామా? ఈయన తన జనాంగం చెట్టుకొకరు పుట్టకొకరు పరిగెత్తిపోయి ఉంటే వారందరినీ తిరిగి సమకూర్చుకోవడానికి ఏ పని చేయటానికైనా సిద్ధపడ్డాడు. శ్రమలో నుండి, 12వది శ్రమలో నుండి అందరూ విడుదల పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. తన యొక్క కుటుంబం ఒక్కటే విడిపించబడితే చాలా అనుకోవడం లేదు, కానీ ప్రజలందరూ విడిపించబడాలని కోరుకుంటున్నాడు. మనం కూడా మన దేశంలో, మన రాష్ట్రంలో, పొరుగునున్న రాష్ట్రాల్లో అనేక మంది క్రైస్తవులు, బోధకులు, దైవజనులు శ్రమ పడుతూ ఉంటే, జైలుకి వెళ్తూ ఉంటే, అవమానాలతో, ఆకలితో బాధపడుతుంటే వారి కొరకు మన బాధ్యత ఏంటి? వారి పట్ల మన యొక్క బాధ్యత ఏమై ఉంటున్నది? కేవలం మనం మందిరానికి వెళ్ళి వచ్చి కేవలం మనం మాత్రమే ఆదివారం ఆరాధనలో పాల్గొని వస్తే అది మాత్రం చాలా అనుకునే వారం అయింటున్నాం. ఆదివారం జైళ్లలో గడుపుతున్న అనేక మంది నాయకుల గురించి మనం వింటున్నాం, చదువుతున్నాం. వారి పట్ల మన బాధ్యత మనం గిద్యోను వలె కలిగి ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. 13వది తన జాతి పట్ల ఆయన ఒక రెస్పాన్సిబిలిటీని గుర్తించాడు. అంటే నాకెందుకు లేని వదిలేయలేదు, ఇది నా ఒక్కడి వల్ల అవుతుందా, నేను చేయలేను కదా అని తక్కువగా అంచనా వేసుకొని ఆ పనిని వదిలివేయకుండా తన జాతి పట్ల ఒక రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయినట్టుగా మనం చూస్తాం. 14వది తప్పించుకొని పారిపోయే నేచర్ ఈయనలో లేదు. సాధారణంగా మనకు ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే ఆ సమస్య నుండి దూరంగా పారిపోవడానికి ప్రయత్నం చేస్తాం. రన్నింగ్ అవే ఫ్రమ్ ది ప్రాబ్లం ఈజ్ నాట్ సాల్వింగ్ ది ప్రాబ్లం. సమస్య నుండి దూరంగా పారిపోయినంత మాత్రాన అది సమస్యకు పరిష్కారం కాదు. గిద్యోను కూడా తన జాతికి సమస్య వచ్చింది, దేవుడు తోడై ఉండి వారిని విడిపించడానికి నిన్ను బలమైన సాధనముగా వాడుకుంటానని చెప్పగానే తప్పించుకొని పారిపోవడానికి ప్రయత్నం చేయకుండా ఆ సమస్య ఎక్కడుందో అక్కడ నిలవబడి దాన్ని ఎదుర్కోవడానికి
తాను సిద్ధమై మిగిలిన వాళ్ళని కూడా సిద్ధం చేసినట్టుగా మనము చూస్తాం. 15వది ఆయనలో ఉన్న ఒక స్ట్రైట్ ఫార్వర్డ్ నేచర్. స్ట్రైట్ ఫార్వర్డ్ గా యథార్థత కలిగిన వాడుగా ఒక నాయకుడిగా మనకు కనబడతాడు. నాయకునికి ఉండవలసిన ప్రధానమైన లక్షణం ఇదే. 16వది నో డ్యూయల్ నేచర్. బయటకు ఒకలాగా లోపల ఇంకోలాగా కాకుండా, ద్విమనస్కుడు కాకుండా ఏం మాట్లాడుతున్నాడో దాన్ని చేయటానికి, ఇతరులను ఏం చేయమని కోరుకుంటున్నాడో తాను అది చేయటానికి సిద్ధపడుతున్నాడు. మీరందరూ యుద్ధానికి పోయిరమ్మని చెప్పడం లేదు ఆయన, యుద్ధానికి వెళ్దామని చెప్తున్నాడు. తాను కూడా యుద్ధంలో భాగస్వామి కావడానికి ఇష్టపడుతున్నాడు. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను మీకు చెప్తాను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక 10 మంది పిల్లలు ఆడుకుంటుంటే, చిన్న పిల్లలు, ఒక టీచర్ ఆ రోడ్లో పోతున్నాడంట. ఆ 10 మంది పిల్లల యొక్క ఆటలను ఆసక్తిగా చూసి ఆయన ఒక్కొక్కరిని పిలిచి అడిగాడంట, నువ్వు పెద్ద అయిన తర్వాత, పెరిగి పెద్ద అయిన తర్వాత ఏం చేయాలనుకుంటున్నావు అని అడిగితే ఒక్కొక్క పిల్లవాడు ఒక జవాబు చెప్పాడు. ఒక పిల్లవాడు నేను పోలీస్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. ఇంకో పిల్లవాడు నేను డ్రైవర్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. ఇంకొకడు నేను విమానాలు నడిపే పైలట్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. ఇలా 9 మంది చెప్పిన తర్వాత 10వ పిల్లవాడిని అడిగాడు, నువ్వేం చేయాలనుకుంటున్నావురా పెద్ద అయిన తర్వాత అంటే వాడు చెప్పాడంట, ఈ 9 మందికి నేను బాస్ కావాలనుకుంటున్నానని చెప్పాడు. ఈ 9 మందికి నేను ఒక గొప్ప నాయకుడిగా ఉండాలని కోరుకుంటున్నాడు. పెరిగి పెద్ద అయిన తర్వాత వాడే అడాల్ఫ్ హిట్లర్ గా తయారైనట్టుగా ఒక పుస్తకంలో ఆ పిల్లలతో మాట్లాడిన టీచర్ రాస్తాడు. ఆ పుస్తకం పేరు ది మైండ్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్. అంటే చిన్నప్పటి నుంచే హిట్లర్ కు ఒక గొప్ప నాయకుడు కావాలనే ఒక తలంపు ఉంది. నాయకుడు, లీడర్, బాస్ చాలా వ్యత్యాసం ఉంది. బాస్ ఏమంటాడంటే యు గో అండ్ డూ ఇట్ అంటాడంట. లీడర్ ఏమంటాడంటే వి విల్ గో అండ్ డూ ఇట్ ఫర్ అవర్ సెల్స్. మనందరం వెళ్ళి ఆ పని చేద్దామంటాడు లీడర్. బాస్ ఏమంటాడంటే మీరు వెళ్ళి ఆ పని చేయండి అని బాస్ ఆ పని ఇతరుల మీద మోపుతాడు, ఇతరులకు పురమాయిస్తాడు. అయితే గిద్యోను ఒక గొప్ప నాయకుడు, ఏ గ్రేట్ లీడర్, ఈజ్ నాట్ ఏ బాస్. ఎంత గొప్ప లీడర్ అంటే ఆ యుద్ధంలో తాను ముందుండి ఆ యుద్ధానికి వారిని నడిపించినంత గొప్ప లీడర్ గా మనకు కనబడతాడు. 17వది ఇశ్రాయేలీయులను మొబిలైజ్ చేయగలిగిన ఎబిలిటీ ఈయనలో ఉన్నట్టు మనం చూస్తాం. నాయకుడికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణం ఏంటంటే తన అనుచరులను తనతో పాటు విడిపోకుండా, మధ్యలో ఆపేసి వెళ్ళిపోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ నాయకుడి మీద ఉంది. అలాంటి గొప్ప మొబిలైజేషన్ ఈయనలో ఉన్నట్టుగా మనము చూస్తాం. 18వ లక్షణం ఏంటంటే మాటల మీద కన్నా చేతల మీద గొప్ప నమ్మకం ఉన్నవాడుగా గిద్యోను మనకు కనబడతాడు. చాలా మంది నాయకులు మాటలు చెప్పి ఏం పనులు చేయకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతా ఉంటారు. అయితే గిద్యోను అలా కాకుండా, మాటలు కాకుండా తన యొక్క విశ్వాసాన్ని, తన యొక్క శక్తి సామర్థ్యాలను పనుల ద్వారా ప్రజలకు కనబరచడానికి ప్రయత్నం చేస్తాడు. 19 విశ్వాసంలో వెనుదిరగకుండా కనబడతాడు. చాలా మంది మనం ఆరంభంలో చాలా శూరత్వం కనబరుస్తాం. విశ్వాసంలో, ప్రార్థనా జీవితంలో, అన్ని విషయాల్లో, ఆలయంలో, కార్యక్రమాల్లో ఆరంభంలో చాలా శూరత్వాన్ని కనబరుస్తాం. ప్రారంభంలో ఉన్న ఊపు ఉడుకు రాను తగ్గిపోయినట్టుగా మనం చూస్తాం. అయితే గిద్యోనులో అలా కాదు. ప్రారంభంలో ఎంత ఉత్సాహంగా ఆ పనిని ఆరంభించాడో, వారికి రక్షణ తీసుకొని రావటానికి 40 సంవత్సరాల పాటు వారికి సమాధానాన్ని దేశంలో నెలకొల్పడానికి అంతే ఉత్సాహాన్ని గిద్యోను కనబర్చినట్టుగా మనము చూస్తాం. సడలని విశ్వాస వీరుడు 20వ అంశం చూస్తే యుద్ధంలో ఎంత ధైర్యాన్ని కనబరుస్తున్నాడో విశ్వాసంలో అంతే స్థిరత్వాన్ని ఆయన కనబరిచినట్టుగా మనము చూస్తాం. యుద్ధంలో ఎంత నైపుణ్యాన్ని కనబరుస్తున్నాడో విశ్వాసంలో కూడా అంతే స్థిరత్వాన్ని, దేవుని పైన ఆధారపడటం, దేవునికి ఆనుకొని జీవించటంలో అంతే స్థిరత్వాన్ని కనబరిచినట్టుగా మనం చూస్తాం. 21వది ధైర్య సాహసాలు కలిగిన వాడు. కేవలం 32,000 మందిని తీసుకొని వస్తే 1,35,000 మంది శత్రువులను జయించడానికి
దేవుడు అందరిని తీసివేసి కేవలం 300 మందిని తీసుకోమన్నప్పుడు ఎంతో ధైర్యంగా సాహసంతో ముందుకెళ్ళాడు. మనలాంటి వాడు, నాలాంటి వాడైతే అన్ని లక్షల మందిని ఇంత తక్కువ మందితో ఎలా జయించగలం ప్రభు అని ఆడ కూర్చొని ఏడ్చేవాళ్ళం. అయితే దేవుడు ఈ 300 మందితో వారికి విజయాన్ని అనుగ్రహిస్తానని చెప్పినప్పుడు స్థిరంగా నమ్మాడు, విశ్వసించాడు, ధైర్యాన్ని కనబరిచి వెళ్లి యుద్ధంలో విజయాన్ని సాధించాడు. 22వది శత్రు బలం చూసి భయపడకుండా ఉన్నవాడు. దావీదు లాంటి ధైర్యం కలిగిన వ్యక్తి. దావీదు కూడా ఎంతమంది శత్రువులున్నా వారితో జయించడానికి, యుద్ధంలోకి వెళ్ళటానికి సిద్ధపడతాడు. అలాగే గిద్యోను కూడా అన్ని లక్షల మంది సైనికులున్నా కూడా శత్రువులను చూసి భయపడేవాడు కాదు, దేవుణ్ణి చూసి ధైర్యంగా నిలబడేవాడు. చాలా సార్లు మనం మనకున్న సమస్యను చూసి భయపడే వాళ్ళమై ఉంటాం. మనకు తోడై ఉన్న దేవుణ్ణి చూసి మనం ధైర్యంగా ఉండకుండా, మనకు దేవుడి కంటే సమస్య చాలా పెద్దదిగా కనబడుతుంది, అందుకే మనం భయపడి అక్కడి నుంచి పారిపోవడానికి, వెనుదిరగడానికి, లేదా దానికి లొంగిపోవడానికి వీలవుతుంది. అయితే గిద్యోను అలా కాకుండా శత్రువు ఎంత గొప్పవాడైనా సరే ఆయన బలం చూసి భయపడకుండా యుద్ధంలోకి వెళ్ళినట్టుగా మనము చూస్తాం. అలాగే 23వది జాతి కోసం త్యాగం చేసేవాడుగా మనకు కనబడుతున్నాడు. మనం చాలా సార్లు ఇతరుల కోసం ఏం త్యాగం చేయటానికి సిద్ధపడం, ఇతరులకు మేలు కలగడానికి ఏ పని చేయటానికి కూడా మనం సిద్ధపడం. అసలు ఇంతవరకు దేవుని కొరకు మనం ఏమేం త్యాగం చేసామో ఒక చిట్టా తయారు చేయండి, మీకే అర్థమవుతుంది ఏం త్యాగం చేసామో మనం దేవుడి కోసం. అయితే గిద్యోను తన సమస్తాన్ని త్యాగం చేసినట్టుగా మనకు కనబడుతుంది. తన శక్తిని, తన బలాన్ని, తన కుటుంబాన్ని, తనకున్న ఆర్థిక పరిస్థితులను, చివరకు తన ప్రాణాన్ని పణంగా పెట్టడానికి కూడా గిద్యోను వెనకాడలేదు. అది తన కుటుంబం కోసం కాదు, తను వెళ్తున్న సంఘం కోసం కాదు, తన జాతి మొత్తం కోసం ఆయన త్యాగం చేయటానికి సిద్ధపడుతున్నాడు. 25వది వై షుడ్ ఐ అలోన్, నేను ఒక్కడినే ఎందుకు చేయాలి ఈ పని, నాకొక్కడికే ఇదంతా ఎందుకు బాధ్యత అని అనుకోకుండా అందరినీ కలుపుకొని ఆ పని చేయటానికి ముందుండి ఆయన ముందుకు వెళ్ళినట్టుగా మనం చూస్తాం. ఆయనలో స్వార్థం ఏమీ లేనట్టుగా మనకు 26వదిగా గమనిస్తాం. ఏ ప్రయోజనాన్ని, ఏ పొజిషన్ని ఆయన కోరుకొని ఈ పని చేయలేదు. కేవలం ప్రజల యొక్క క్షేమం తప్ప ఇంకేది ఆశించకుండా ఈ పని చేయటానికి ఆయన ముందుకు వచ్చాడు. ప్రజల్లో ఉన్న అలజడిని, అశాంతిని, ప్రజల యొక్క నిస్సహాయ స్థితిని గమనించి దాని నుంచి విడిపించటానికి కేవలం నిస్వార్థమైన ఒక నాయకుడిగా ఈ పని చేయటానికి ముందుకు వచ్చినట్టుగా మనము చూస్తాం. తర్వాత దేవునిపై పూర్తిగా ఆధారపడేవాడుగా మనకు కనబడతాడు. మనం చాలా సార్లు ప్రారంభంలో దేవుని పైన ఆధారపడిన ఆ పని చేయడంలో మనకు నైపుణ్యత సాధించిన తర్వాత రాను రాను మన శక్తి సామర్థ్యాల పైన మనం ఆధారపడడం నేర్చుకుంటాం. సొంత జ్ఞానం, సొంత బలం, సొంత సైన్యం వైపు కాకుండా దేవుని వైపు చూడటం మనం చూడగలుగుతాం. 29వదిగా స్వశక్తిని గురించి అతిశయించలేదు. దేవునికి అదే ఇష్టం. యుద్ధానికి గుర్రాలు సిద్ధం చేసుకోవడం కద్దు గాని యుద్ధంలో విజయం ఇవ్వటం యెహోవా వశమని రాయబడింది వాక్యంలో. మనం ఏదైనా ఒక పని పూనుకునేటప్పుడు మనం నైపుణ్యత కలిగి ఉండటం మంచిదే, కానీ మన నైపుణ్యత మీద మనకు నమ్మకం కలిగి దేవుణ్ణి ప్రక్కన పెట్టడం అది మన క్షేమం కాదు. గిద్యోను కూడా అంతే. యుద్ధంలో నైపుణ్యత సాధించిన తర్వాత, సైనికులను ఏర్పాటు చేసుకున్న తర్వాత, స్ట్రాటజీస్ ఏర్పాటు చేసుకున్న తర్వాత దేవుణ్ణి ప్రక్కన పెట్టలేదు, దేవుని పైనే ఆధారపడ్డాడు. దేవుడు ఏం చెబితే, ఎలా చెబితే అలా చేయటానికి సిద్ధపడ్డాడు. తర్వాత అంశం సమకాలీన సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక పరిస్థితుల పైన సంపూర్ణమైన అవగాహన కలిగి ఉన్నాడు. మనం కూడా దేవుని వాగ్దానాలు చదువుతాం, దేవుని లేఖనాలు చదువుతాం. అవి ఆధునిక కాలంలో ఎలా నెరవేర్చబడుతున్నాయో, దేవుని రాకడకు సంబంధించి యేసు ప్రభు చెప్పిన సూచనలు ఎలా నెరవేరుతున్నాయో సమకాలీన ప్రపంచంలో మనం చూడగలగాలి. ఆధునిక యుగంలో దేవుని మాటలు ఎలా చెల్లుబాటు అవుతున్నాయో మనం గమనించగలగాలి. దేవుడిచ్చిన సూచనలు
సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఫర్ ఈ సెకండ్ కమింగ్. అవి ఎలా రియలైజ్ అవుతున్నాయో మనం తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే దేవుని వాక్యాన్ని మనం సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాం. రెండవ రాకడకు మనం ఎంత సమీపంగా ఉన్నామో, దేవుని రాకడ ఎంత సమీపంగా ఉందో తెలుసుకోవడానికి ప్రపంచంలో ఆయన చెప్పిన గుర్తులు ఎలా నెరవేరుతున్నాయో మనం గమనించగలగాలి. అలాంటి సమకాలీన సామాజిక, రాజకీయ, ఆధ్యాత్మిక అవగాహన గిద్యోను కలిగి ఉన్నట్టుగా మనము చూడగలుగుతాం. లేఖనాలు పఠించటం వల్ల మాత్రమే, ఎక్కువ సార్లు బైబిల్ చదవటం వల్ల మాత్రమే, బైబిల్ జ్ఞానం మనం సంపాదించడం ద్వారా వాటిని రియలైజ్ చేసుకోగలుగుతాం. చివరిగా గిద్యోను యుద్ధాలు చేసిన తర్వాత, యుద్ధాలలో విజయం సాధించిన తర్వాత, ఇశ్రాయేలీలందరినీ తిరిగి తన దేశానికి సంతోషంగా వెనక్కి వచ్చేటట్టు ఏర్పాటు చేసిన తర్వాత, శత్రు భయం లేకుండా నెమ్మది దేశంలో కలిగిన తర్వాత, ఇశ్రాయేలీలందరూ కలిసి గిద్యోనును రాజును చేస్తామని అడుగుతారు. నీవు మాకు రాజుగా ఉండాలి, నీవు మమ్మల్ని పరిపాలించాలి అని అడిగినప్పుడు గిద్యోను ఇచ్చిన సమాధానం ఏంటంటే, యెహోవాయే మనకు రాజు, యెహోవాయే మన పరిపాలకుడు. నేను గాని నా కుటుంబం గాని రాజుగా ఉండటానికి మేము ఇష్టపడమని తన చేతిలోకి వచ్చిన పదవిని ఆయన తిరస్కరించినట్టుగా మనం చూస్తాం. ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఒక ఆరాధన మందిరానికి వెళ్ళడం ప్రారంభించిన తర్వాత మనకు ఒక ప్రధానమైన స్థానం కావాలని కోరుకుంటాం, మనకు ఒక ప్రాముఖ్యమైన స్థానం కావాలని కోరుకుంటాం, మన ప్రాధాన్యతను అందరూ గుర్తించాలని మనం కోరుకుంటాం, మన సుపీరియారిటీని మనం ఎస్టాబ్లిష్ చేయడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఎవరైనా మనల్ని ఆ సుపీరియారిటీలో నుంచి తక్కువ చూపు చూస్తే దాన్ని మనం సహించలేం. అయితే గిద్యోనుకు పల్లెంలో పెట్టి సింహాసనాన్ని, పల్లెంలో పెట్టి కిరీటాన్ని తీసుకొని వచ్చి ఇస్తే ఆయన తిరస్కరిస్తున్నాడు. రాజుగా ఉండటానికి ఆయన ఇష్టపడడం లేదు. యెహోవాయే మనకు రాజు, దేవుడే మనల్ని పరిపాలించాలి తప్ప నేను పరిపాలించడానికి నేను యోగ్యుణ్ణి కాదని తనకు అంది వచ్చిన అవకాశాన్ని దూరం చేసుకుంటున్నాడు, వదులుకుంటున్నాడు. ఇలాంటి గొప్ప స్వభావ లక్షణాలు గిద్యోనులో మనం చూడగలుగుతాం. అలాంటి ఒక గొప్ప నాయకుడిని మన ఆధ్యాత్మిక జీవితంలో ఒక గొప్ప ఛాలెంజర్ గా మనం తీసుకోవాలని కోరుకుంటూ, అలాంటి ఛాలెంజెస్ ను దేవుని పని చేయటానికి, ముందుకు వెళ్ళటానికి దేవుడు మనల్ని ఆశీర్వదించాలని దేవుని ప్రార్థిస్తూ మీ అందరికీ క్రీస్తు నామములో శుభములు తెలియపరుస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓవర్ టు జాన్సన్. అక్క ప్లీజ్ అక్క. ఓకే తమ్ముడు. థ్యాంక్ యూ సురేష్ బాబు గారు, చక్కని వాక్యాన్ని గిద్యోను జీవితం నుండి మాకు వివరించినందుకు వర్చువల్ ప్రేయర్ ఫ్యామిలీ తరఫు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మెసేజెస్ అన్ని యూట్యూబ్ లో అవైలబుల్ గా ఉంటాయండి. దయచేసి మీరు యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేస్తే ఇవన్నీ మీకు అందుబాటులో ఉంటాయి. ఇంకోసారి దయచేసి వినొచ్చండి, చక్కగా వివరించారు. మరి కొత్తగా జాయిన్ అయిన వారు ప్రతిరోజు కూడా సేమ్ లింక్ మీద జాయిన్ అవ్వచ్చండి. ముగింపు ప్రార్థన ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా మరి రాబర్ట్ జేమ్స్ అయ్య గారిని కోరుతున్నానండి. ప్రార్థన. ప్రేమ గల మా తండ్రి, పరిశుద్ధమైన దేవ, మీకు స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాను. వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ లో అనుదినము మీరు మాకు నూతన మన్నావలి వాక్యాహారాన్ని, జీవాహారాన్ని అనుగ్రహిస్తున్న దేవాలయం. ఈరోజు గిద్యోను జీవితంలో నుండి అనేకమైన పాఠములు మేము నేర్చుకోవడానికి మీ కుమారుని దాసి సిద్ధపరిచి మాట్లాడుతుంది నిలబెట్టినందుకు వందనాలు చేస్తాం. మరి న్యాయపీఠం 2:10 యెహోవానైనను ఆయన చేసిన కార్యము ఎరుగని తరము ఒకటి పుట్టినది ఉన్నది అన్నట్లు మరి ఇక్కడ తల్లిదండ్రులు వారి బాధ్యతను నిర్లక్ష్యం చేయటం మా కొరకు పాఠం మా బిడ్డలకు అలాగే ఇతరులకు నేను వచ్చి నీ కార్యాల గురించి ఎల్లప్పుడూ మాట్లాడవలసినది, చెప్పవలసింది.
తర్వాత గిద్యోను జీవితంలో ఎన్నో పాఠములు ఆయన నేర్పించినారు. ఆయనలో ఉన్న మంచి క్వాలిటీస్ మాకు కూడా దయచేయండి. దేవా, నీవు మమ్మల్ని ప్రేమించేవారు, మమ్మల్ని దర్శించేవారు, మాతో మాట్లాడుతున్నవారు. మరి పూర్వ దినాల్లో ప్రవక్తలు వచ్చి కొంచెం దేవదూత దేవ నీవే వచ్చి మాట్లాడేవాడు. కానీ ఇప్పుడైతే మాకు నీ పరిశుద్ధాత్మను ఎల్లప్పుడూ మాతో ఉండుటకు దేవ తండ్రి, మాలో ఉండుటకు దేవ, మా పై ఉండుటకు నువ్వు ఏర్పాటు చేస్తావు. మాకు సహాయం చేయడానికి, బోధించడానికి, మమ్మల్ని నడిపించడానికి, మాకు నీ శక్తిని అనుగ్రహించడానికి, విజయాలు ఇవ్వడానికి దేవాన్ని స్తోత్రం. అలాగే నీ వాక్యమును కూడా మాతో ఉంచిన బైబిల్ గ్రంథాన్ని మాతో ప్రతిచ్చావు నాయన. దేవ ఆత్మ వాక్యం మాకు చాలు, సన్నిధి మాతో ఉంటుంది. కాబట్టి మేము వాటిని ఉపయోగించుకొని శత్రువును జయించి, పాపమును జయించి, లోకాన్ని జయించి, విజయోని వల్లే ప్రభు తన విజయాన్ని తన కొరకు మాత్రమే కాదు, తన ప్రజల కొరకు ఆలోచించినట్టు, తన తగ్గించుకున్నట్టు, వెలియేత చూపినట్టుగా, విశ్వాసం కలిగిన వాడిగా, వారి స్ట్రాటజీ ఎరిగిన వాడిగా, ఎలాంటి ప్రణాళికలు వేసుకొని ప్రభు తాను ముందుకు వెళ్ళి మీతో ఏకీభవించి మీ సహాయంతోనైనా శత్రువులపై జయం పొందినట్టు. ఈ రోజుల్లో కూడా మాకు కూడా శత్రువులు ఉన్నారు. వారి మనసులు కాదు, దురాత్మ సమూహములు, సత్తాను శక్తులు, వాటిపై గొప్ప విజయాన్ని దినదినం పొందుకొని ఈ ఇతరులకు, సంఘానికి మేలుకరంగా, మహిమకరంగా జీవించేవారుగా మాకు నీకు వేరే మహిమ యుద్ధాన్ని ప్రభావాన్ని ఈరోజు పాల్గొన్న వారందరినీ ఆశీర్వదించవని ఉంటున్నాం. అలాగే వాక్యం సేవకులను కూడా ఇంకా వాళ్ళ ఖర్చువాడుతుంది. వారి పరిశుద్ధ నామం ప్రార్థించి దాన్ని వచ్చి కూడా కూర్చున్నాను మా తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరు భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన అడిగిన ఆహారం అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధం క్షమించి మమ్మల్ని ఎందుకంటే రాజ్యం నీ విజయం నువ్వు మా తండ్రి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనకందరికీ ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. మరొకసారి దేవుని సేవకులు సూరజ్ బాబాయ్ గారికి సహవాసం తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామండి. అలాగే కొత్తగా జాయిన్ అయిన వారికి ప్రేమపూర్వక ఆహ్వానం అండి. ప్రతిరోజు సేమ్ లింక్ ద్వారా జాయిన్ అవ్వాల్సింది కోరుచున్నామండి. అలాగే మెసేజెస్ అండ్ రికార్డింగ్స్ అన్ని మనం గ్రూప్ లో కూడా పోస్ట్ చేస్తున్నారండి. యూట్యూబ్ లో కూడా మనకు అవైలబుల్ గా ఉన్నాయి. బాబీ రత్నాకర్ అని మీరు టైప్ చేసినట్లయితే మీకు అందుబాటులో ఉంటాయండి. చేరొచ్చిన మీ అందరికీ వందనాలండి. రేపటి దినం తిరిగి కలుసుకుందాము. హ్యావ్ వండర్ఫుల్ డే. ప్రైజ్ లార్డ్ అందరికీ. థ్యాంక్ యూ ఆల్. ఒక ప్రార్థన రిక్వెస్ట్ అండి. చెప్పండి అయ్య గారు, చెప్పండి ప్లీజ్. అరకులో, అంటే విశాఖపట్నం దగ్గర అరకులో ప్రసాద్ ఫాస్ట్ గారు అని ఉన్నారు. క్రైస్ట్ చర్చ్ ఎంఏ పాల్ గారు. ఆయన గత 2 వారాలుగా ఇక్కడ వైజాగ్ లో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అపోలో హాస్పిటల్లో ఉన్నారు వైజాగ్ లో. అయితే రాత్రి బ్రెయిన్ డెడ్ అయిందని చెప్పారు. నైట్ వెంటిలేటర్స్ మీద వారికి తీసుకెళ్ళిపోయినారు. వెంటిలేటర్స్ మీద ఉన్నారు. ప్రభు చిత్తం ఏమైందో. వారికి ఒక కుమారుడు, ఆయన భార్య కూడా మంచి సేవ చేస్తారు. ప్రసాద్ గారి వరకు ప్రార్థన చేయండి. ప్రభు చిత్తం ఏం జరిగిన దేవుని సేవ, మంచి సేవ చేస్తారు, మంచి సాక్ష్యం చాలా కర్మం తెలుసు. బాబు గారి ప్రసాద్ అంటే చెప్తున్నారు. తప్పకుండా అయ్య గారు, తప్పకుండా. దయచేసి అందరూ పాస్టర్ గారి వరకు మీ ప్రార్థనలు, వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సింది కోరుచున్నామండి. చేరొచ్చిన మీ అందరికీ వందనాలు. రేపు దినం తిరిగి కలుసుకుందామండి. థ్యాంక్ యూ ఆల్.